ఫ్రెండ్స్, అధికారులు మీ ఇంటికి వస్తున్నారు. రేపు ఉదయం 7:30 మార్చి నెల ఆసరా పెన్షన్లు కేవలం ఇలా చేసిన వారికి ఈ నిబంధనలు తప్పనిసరి. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 42 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు ఇది శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడడం వల్ల దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ఆవశ్యకత నెలకొంది. ఇక ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అట్లనే షేర్ చేయండి, అట్లనే కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 42,56,893 ఆసరా పెన్షన్ వాహులకు వీడియో అనేది చేరడం అనేది జరుగుతుంది. బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి. తద్వారా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ కూడా ప్రజా సంక్షేమ పథకంలో నిమగ్నమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మార్చి నెల ఆసరా పెన్షన్లపై ఇంటింటికి సర్వే జరుగుతుందనే వార్తలు మాత్రం నిజమైతే లేదట. కానీ ఎవరైతే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారో పోస్ట్ ఆఫీస్లోనే రేపటి నుండి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. అది కూడా 33 జిల్లాలలో జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల మార్చి 31 వరకు మార్చి నెల ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందని సమాచారం. ఈ నెల మాత్రం యథావిధిగా 2016, 4,016 రూపాయల పంపిణీ ఉండబోతుందని సమాచారం. వచ్చే నెల నుంచి 6,016, 4,016 ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన విధి విధానాలను కూడా ప్రభుత్వం అత్యంత త్వరితగతంగా ప్రణాళికబద్ధంగా రూపొందించే ఆవశ్యకత నెలకొంది. అదేవిధంగా రైతు బంధు ఇప్పటికే 5 ఎకరాల వరకు పూర్తయినట్లు సమాచారం. మీకు రైతు బంధు ఇంకా ఎన్ని ఎకరాలు పెండింగ్లో ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అనర్హులు ఎవరైనా సెలెక్ట్ అయినా సరే వారిని మళ్ళీ రద్దు చేసి అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన అదేవిధంగా 5 లక్షల రూపాయల పంపిణీతో పాటు నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఉన్నటువంటి 1,71,00,000 మంది అక్కచెల్లెమ్మలకు 2,500 రూపాయలు ఇచ్చే మహోన్నతమైన పథకాన్ని ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకొని వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వం మహిళా సోదరీమణులకు 2,500 రూపాయల చొప్పున ఇచ్చే పథకాన్ని అమలు చేసింది. దాని ద్వారా 81,000 కోట్లు అదనపు భారం ప్రభుత్వం పైన పడుతున్నట్లు సమాచారం. మీ అందరి ముందుకి ఎంతో సమగ్రమైన సమాచారాన్ని తీసుకొని వచ్చాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.